అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా. ఇలా ఖతర్నాక్ వార్తలల్లా బొచ్చడి ముచ్చట్లున్నాయి. మరి ముందుగాలైతే ఏం చేద్దాం, నెత్తికి తెలియుద్దాం పాండ్రి. డల్లాసంతా డొల్లేనట, అంత నిజం ఉండదట పెట్టుబడుల్లా. పంతులు చెప్పిండు ప్రేమ పాఠాలు, ఈపు మీద మోగింది సింతల్ బ్యాండు. పెట్రోల్ ఉందట సాలేంత, మరి లైన్లు పడుతుండ్రు ఎందుకింత? టక్కర్లు అవుతున్నాయట పుట్టడు, నేను ఓను అంటాంది లచ్చి కొలువుకు. కార్లో పోతే టక్కర్ కావా, మరి నడుచుకుంటూ పోతే టక్కర్లు కావా? మరి ఇవాళ అసెంబ్లీలో రచ్చ మామూలుగా లేదుల్లా. ఓలు తిట్టుడు, ఇంకోలు అడుగుడు, ఆన్సర్లు అల్లర్లు అన్నట్టు సాగింది. సరే మనం చెప్పుకునుడేంది గాని చెలో అసెంబ్లీ. రైట్, ఎవరితోటి షాలి చేద్దాం, ఏమని షాలి చేద్దామో అర్థం కాకచ్చిందుల్లా అసెంబ్లీ ముచ్చట. కానీ డల్లాస్ డొల్లతోటి చాలి వేసుకుందామా? గప్పుడు డల్లాస్ లో అయిన పెద్ద మీటింగ్ కు ఏడికేడికేంచో ముఖ్యమైన వాళ్ళంతా పోయిండ్రు. ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి అన్నొచ్చినాయి, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానమని అందరూ చెప్పుకుండ్రి మైకుల ముంగటికి వచ్చి. మరి మన సీఎం సార్ సితం గదే మాట వాడిండు కదా. దీని మీద శ్రీధర్ సారు ఏమంటాండంటే, ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దానికి దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. ఈరోజు నేను చెప్తా ఉన్నా అంటే డల్లాస్ పెట్టుబడులల్లా సగం డొల్లేనా సారు, పత్రికల్లో రాసింది కాదు, మేం చెప్తాంది నిజం అంటాండు సారు. ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు పెట్టినట్ట, కంపెనీలు వచ్చినట్ట అనకచ్చిండు శ్రీధర్ సారు. అంటే ఇన్నొద్దులు రేవంత్ సారు లక్షల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిండు. ఇక డోకా లేదు, మస్తు లాభం అవుతుందని డిబేట్లు పెట్టి ముచ్చట్లు పెట్టుకొని సంబరపడ్డదంతా ఉత్తమ ముచ్చట్నే నాయ అని అంటాండ్రు శ్రీధర్ సారు మాట ఇన్నోళ్ళు. వారి కంపెనీకి సంబంధించి ఈ రోజు అనుకునేది వారి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ రాకపోవచ్చు, వారి కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా లోన్ అసిస్టెన్స్ రాకపోవచ్చు, వారి పార్ట్నర్స్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈరోజు మేము తీసుకోవాల్సిన డ్యూ డెలిజెన్స్ ఏముంటుంది? మా అధికారులు మేము ఈరోజు వచ్చే ఎంఓయూ చేసిన వారు కరెక్ట్గా ఉన్నారా, వారి డిపిఆర్ కరెక్ట్ ఉందా, వారి ఫైనాన్షియల్ స్టాండింగ్ కరెక్ట్ ఉందా, సరి అయిన సమయంలో వారి ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా అన్ని చేసిన తర్వాత వీ విల్ మేక్ నెక్స్ట్ స్టెప్. ఇక అటు కమలం పార్టీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సార్ అయితే మందు దుకాణాలే బంద్ చేయాలి అంటుండు. కానీ అన్నీ కాదు, దేవుని పేర్ల మీద ఉన్న దుకాణాల పేర్లు మార్చాలి, లేకపోతే చర్యలు తీసుకోవాలి అంటాండు. రేణుకా ఎల్లమ్మ వైన్స్, మల్లికార్జున స్వామి వైన్స్, వెంకటేశ్వర స్వామి వైన్స్, లక్ష్మీదేవి వైన్స్, ఇట్లా బొచ్చడు దుకాణాలకు దేవుళ్ళ పేర్లే పెడతారు. భక్తితోటి పెట్టిన మందు దుకాణాల పేర్లకు దేవుళ్ళ పేర్లేందని గరమైండు సారు. ఒక విషయం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష, మద్యం దుకాణాల పేర్లను దేవుళ్ళ పేర్లతో రేణుకా ఎల్లమ్మ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ అని అనేక దేవుళ్ళ పేరు మీద మద్యం షాపులు నడుస్తూ ఉంటే వాటిని వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ దేవుడి పేర్లను వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇలాంటి పేర్లు పెట్టకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మంత్రులు మంత్రాలు చదివినంత మాత్రం సరిపోదు, ఎక్కడైనా ఇతర మతస్థుల వైన్స్ దుకాణాల పేర్లు ఉన్నాయా? ఎందుకు ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. అంటే హిందూ దేవుళ్ళన్నా హిందువుల మనోభావాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు అధ్యక్ష. ఇదిట్లుంటే భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు సారేమో నీళ్ల కొరత, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు ఉన్నాయి తీర్చాలే అంటాండు. మీరేనా అధికారంలో మీకే ఇన్ని తిప్పలుంటే పతిపచ్చాల బాధేందనబట్టే ఇంకేందరు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి ఇండ్లకు ఫారెస్ట్ అధికారులు
ఏదైతే పూరి గుడిసెలు తీసేసి ఫోటో క్యాప్చర్ చేసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా రాంపూర్, ఆజం నగర్, నాగారం, నందిగామ, కమలాపూర్, ఆమ్దాలపల్లిలో, పంబాపూర్ విలేజ్ లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. బోర్లు గాని మోటార్లు గాని వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. మరి హరీష్ రావు సార్ సుతం జరంతా అసెంబ్లీలా గరమైనట్టే ఉండు. ఈ మేజర్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి. ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 పీపుల్ వేరియస్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. ఇదిట్టుంటే రామన్న సార్ తోటి ఆటో డ్రైవరు మన పార్టీనే రావాలి ఈ భారీ అంటాండు. ఎట్లుంది మరి కామారెడ్డి? అంతేనా? బాగానే నడుస్తుందా? పక్కన రావాలి మరి పక్క. రైట్, థ్యాంక్ యూ కంకరాజ్. ఇంటి కాడ నుంచి వెళ్తే ఆఫీస్ ఖచ్చితందుకు ఇన్నొద్దులు బండి వేసుకొని వచ్చిన, కానీ ఇప్పుడు బస్కు రావన్నా అని ఆలోచించి బండి బుకింగ్ చేసుకొని వచ్చిన. ఆర్తలు చెప్పుడు మస్తాయే, ఆఫీస్ ఖర్చుడు అవసరమాయే, మరి తప్పదుగా అలా మీరు సుతం గిట్లే తిప్పలు పడతాండ్రా. ఎందుకంటే పెట్రోల్ అట్లా పెడతాంది మరి తిప్పలు. మరి ఇవాళ ఏమైందంటే పట్నం చూడు, పల్లె చూడు, ఊరు చూడు, గల్లీ చూడు, ఏడా చూసినా పెట్రోల్ తిప్పలే, డీజిల్ బాధలే. బండి లేకపోతే నడవది, కార్ల పోకపోతే ఎల్లది. అలవాటైన పానం ఆగమాగం అన్నట్టు పెట్రోల్ లేదన్న సుతం బండ్లు బందు పెడతలేరు. గంటల కమానం లైన్లో ఉంటాండ్రు పెట్రోల్ డీజిల్ల కోసం. మొగోళ్ళందరికీ ఆడోళ్ళ నీళ్ల తిప్పలు యాదకత్తండొచ్చు ఈ పారి. బిందెలు పట్టుకొని నల్లల కాడ, నీళ్ల ట్యాంకర్ల కాడ నిలబడ్డట్టు వీళ్ళు స్టీల్ డబ్బాలు, డీజిల్ క్యాన్లు పట్టుకొని వచ్చిండ్రు. కిలోమీటర్ల కమానం లైన్లు, పక్క బందు పోదామంటే గుబులు. ఏ బంకుల నో స్టాక్ బోర్డులు ఏలాడుతున్నాయో అని లైన్లకించి కదిలితే ఒట్టు. గంట అయినా 2 గంటలైనా లైన్లో ఉందే కావాలి, పెట్రోల్ కొట్టించిందే కావాలని పడతాండ్రు కాయసు. కొలువులకేంచి ఇంటికి పోయే తోవ్వల ఒక్క బంకన్న ఖాళీ ఉండదని చూస్తే ఇల్లే అత్తాంది గాని 20 కిలోమీటర్లు పోయినా బంకు ఖాళీ కనిపిస్తలేదు. మనోళ్ళంతా ఇట్లే తిప్పలు పడితే ఉత్త గుబులిది ఏం కాదు, పెట్రోల్ ఉందని అంటాండ్రు ఇట్లా. మరి ఓనర్ల మాట ఏందంటే ఎడిక్వేట్ స్టాక్స్ మనకి టెర్మినల్స్లో ఉన్నాయి. ఈ టర్మినల్స్ ఎక్కడ ఉంటాయంటే చెర్లపల్లిలో ఉంటాయి, రామగుండంలో ఉంటుంది మనకి, లేకపోతే గట్కేసర్లో ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ డైలీ ఒక 2000 పైబడి ట్యాంకర్స్ అబౌట్ మోర్ దాన్ 4000 రిటైలర్స్కి సప్లై చేస్తూ ఉంటాయి. సో ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు స్టాక్స్ అయిపోతున్న లోపల మనం వాళ్ళని అలర్ట్ చేసి మా ఆఫీసర్స్ అయితే ఫీల్డ్ మీద ఉన్నారో ఈ కంట్రోల్ రూమ్కి చెప్తే మనం ఓఎంసీస్కి చెప్పి కాన్స్టెంట్గా మనము సప్లై చైన్ అన్నది మెయింటైన్ చేస్తున్నాము. సో రానున్న రోజుల్లో కూడా మనకి సప్లైస్ ఎడిక్వేట్గా ఉన్నాయి. ప్రజలు ఎట్లాంటి ఆందోళన చెందవలసిన ఆగో గాదన్నట్టు ముచ్చట. ఆయిల్ కంపెనీ వాళ్ళ తాన సాలెంత మాలుంది గాని ఉద్దర ఏయబట్టి అచ్చిన తక్లీఫ్ ఇది. చాలెంత ఆయిల్ ఉంది, డీలర్లు పైసలు కట్టగా ఆపిన్రు. ఇట్లా ముందట్లెక్క లేదు, మొత్తం కట్టి ఓండ్రని కంపెనీ వాళ్ళంటే లేదు అడ్వాన్స్ ఇస్తాం, సగం ఉద్దర పెడతామని డీలర్ల మాట. వీళ్ళు ఇట్లుంటే పబ్లిక్ తిప్పలేమో గిట్లా. పైకం గట్టక కంపెనీలు పంపకపోతే నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రు, కానీ యుద్ధం వల్ల బందుగాలే అని ఇక నన్ను అర్థం చేసుకోండ్రి అంటాండ్రు పెట్రోల్ నిల్వల గురించి తెలిసినోళ్ళు. ఎగవడెగవడి డబ్బాలలో గొంచబోయి ఇంట్లో స్టాక్లు పెట్టుకుండ్రు, కానీ ఇక నన్న ఇనుండ్రి సోషల్ మీడియా ముచ్చట్టు నమ్మకుండి అంటాండ్రు పెద్దసార్లు. ఎన్నికలత్తే లొల్లి చిన్నగుండది. వాళ్ళు 10 ఇత్తరా, మేము 20 ఇస్తాం. వాళ్ళు కోడిత్తరా, మేము మేకిస్తాం. వాళ్ళు గొర్రిత్తరా, మేము బర్రిస్తాం. వాళ్ళు దండం పెడతారా, మేము కాళ్ళు మొక్కుతాం. వాళ్ళు షాయ పోతారా, మేము మందు పోతాం. ఇట్లా ఒక్కటేంది ఒకళ్ళని మించి ఇంకొకరు ఎన్నికల ముంగట హామీలు ఇచ్చుకుంటా ఓటర్ దేవులను బుట్టలేసుకునే పని పెట్టుకుంటారు. ఇప్పుడు తమిళనాడులా ఏమైందో ఎరికేనా?
తమిళనాడు రాజకీయాలంటేనే ముందుగాల యాదికొచ్చేది ఉచిత పథకాలు. మిక్సీలు, గ్రైండర్లతోటి మొదలు పెడితే టీవీలు, ల్యాప్టాప్లు దాంకుంటాయి. ఇట్లా మస్తు హామీలు ఇస్తారు. ఇప్పుడు సుతం ఎన్నికలు వచ్చినాయి గాడ. అసెంబ్లీ ఎన్నికల కౌంట్ దగ్గర పడే వరకు రాజకీయ పార్టీల నడిమిట్లా ఉచిత పథకాల యుద్ధం షాలైంది. అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఆడోళ్లకు ఉచిత బస్సు ఇస్తాండ్రు. కానీ అన్న డిఎంకే పార్టీ వాళ్ళు మేం మొగోళ్లకు సుతం పీరీల బస్సు పెడతామంటాండ్రు. ముసలోళ్లకు పెన్షన్ పెంచుతాం, ఆడలకిచ్చే పైసల సాయం డబుల్ చేస్తాం, రేషన్ కార్డులున్నోళ్లకు పుక్కట్ల ఫ్రిడ్జ్, స్కూటీలు కూడా ఇస్తాం, భారీ సబ్సిడీ కల్పిస్తాం, ఇండ్లు లేనోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటా మస్తు ఆఫర్లు పెడతాండ్రు అన్న డిఎంకే పార్టోళ్ళు. కానీ తమిళనాడు అంటే ఉచితాలు అనుకుంటారు, కానీ ఆడ రాజకీయము అన్నంత ఈజీగా ఉండదు. 2006లో డిఎంకే ఉచిత కలర్ టీవీల హామీలు ఇచ్చి గెలిచిన 2011లో మాత్రం ఓడిపోయింది. అంటే హామీలు ఇచ్చుడు ఎంత ఇంపార్టెంటో ఆటిని నెరవేర్చుడు అంతే ఇంపార్టెంటు. దీంతోటి రాజకీయం కరెక్ట్గా ఉండాలి, ప్రజల నమ్మకం గెలుచుకోవాలి అన్నట్టు. జయలలిత, కరుణానిధోళ్లు సీఎం సీట్లో ఉన్నప్పుడు సుతం సక్సెస్ కావాలంటే ఉచిత పథకాల మీదనే ఫోకసింగ్ చెయ్యలే. ప్రజల నమ్మకం సుతం మస్ట్ అనుకుండ్రు. అందుకే వాళ్ళ పేర్లు దేశం మొత్తం వినిపించినాయి. అమ్మ క్యాంటీన్లు పెట్టిండ్రు, ల్యాప్టాప్లు ఇచ్చిండ్రు. అయితే ఇచ్చుడు వరకే కాదు, అమ్మ చెప్తే చేత్తది అనే నమ్మకం ఉండే ఆడున్న జనాలకు. అసొంటి ముద్ర వేసుకుండ్రు. అచ్చం అట్లే స్టాలిన్ సారోలు సుతం డిఎంకే ఏది చెప్తే అది ఎత్తరు అనే తట్టే ముంగటికి పోయిండ్రు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. ఈడ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 118. కొన్ని సర్వేలు ఈ పారి అధికార డిఎంకే కూటమి 113 నుంచి 123 స్థానాలను సంపాదిత్తది అంటున్నాయి. అంటే మెజార్టీ ఇల్లదే అన్నట్టు. ఇంకో దిక్కు అన్నా డిఎంకే, బీజేపీ కూటమి ఏం తక్కువ దీనిలే. వీళ్ళు సుతం 106 నుంచి 116 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట. అంటే రెండు పెద్ద పార్టీల నడిమిట్లా కొన్ని సీట్ల తేడానే ఉండి తగ్గఫార్ అంటే సీఎం సీటు కోసం. ఇక ఈ పారి అటు హీరో విజయ్ సారు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిండు పురాగా. ఈ సారుకు సుతం యూత్ మొత్తం ఓట్లేస్తారు అనే టాక్ నడుస్తుంది. ఆఖరికి ఓ పదన్న అత్తయ్య కావచ్చు సీట్లు. ఇన్నత్తే సీఎం కుర్సీ కోసం ఈ సారు పార్టీనే మెయిన్ అవుతుంది. కింగ్ మేకర్ ఈసారే అవుతాడు. మరి చూడాలే ఈ పారి తమిళ తమ్ముళ్ళు ఎవలను గెలిపిస్తారో ఎవలకు పట్టం కడతారో అనేది. ఎన్నికల ముంగట ఇంటికచ్చి దండం పెట్టి మస్తు మాటలు చెప్పి పోతారు. మీకిట్ల చేస్తాం, మీకట్ల చేస్తాం, ఇదిత్తాం అదిత్తాం అంటారు. కానీ ఒక్కపారి గెలిచినామా కథ ఆ దిక్కన్న చూడరు కదా. కానీ కొందరు అట్లా కాదు, గెలిచినా ఓడినా జనాలే మాకు ఇంపార్టెంటు, వాళ్ళకు సేవ, వాళ్ళకు మంచి చేసుడే మా జన్మ హక్కు అన్నట్టు ఉంటారు. అయితే ఈసారి ఏం చేసిండంటే చూడుండ్రి గీ పెద్ద మనిషిని బుల్లెట్ ఎక్కి హెల్మెట్ పెట్టి సూటు బూటు వేసి బయలెళ్ళిండు. ఎవరాళ్ళు అనుకుంటుండ్రా, ఎవరి పనుల్లో ఆళ్ళుండ్రు. కొందరు పనిని లైట్ తీసుకుండ్రు, ఇంకిందరు పని చేస్తాండ్రు. ఎవల పనిలో ఆళ్ళు వేసుకుంటా బిజీగా ఉండ్రు. ఇట్లా నడుస్తుంది పొద్దు. కానీ సడన్ గా ఎమ్మెల్యే సాపు ఎంట్రీ ఇచ్చిండు. చెత్త చెదారం, డ్రైనేజీలు ఎట్లున్నాయి, రోడ్లు సాపు ఉన్నాయా లేదా అని అన్ని లైన్ పెట్టి ఎకెరు పెట్టిండు ఈ ఎమ్మెల్యే సారు. కరెక్ట్ చూడుండ్రి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సారు ఈసారు పొద్దుగాల 5కే ఇంట్లోకించి బయలెళ్ళిండు. బుల్లెట్ బండి వేసుకొని టీ షర్టు బ్లూ జీన్స్ వేసుకొని వచ్చిండు. పారిశుద్ధ్య కార్మికులు ఎట్లా పని చేస్తాండ్రు, ఎంతమంది పనిలో ఉండ్రు, ఎంతమంది పని చేస్తాండ్రు, ఎవలన్నా నిద్రపోతాండ్రా, ఇట్లా అన్ని తెలుసుకుండు. ఎవలో చెప్పకుండానే చీకట్లా వచ్చి మరి
రెగ్యులర్ వేసేది ఎంతమంది, కాంట్రాక్టింగ్ కింద ఎంతమంది ఉండ్రు అని తెలుసుకుండు. అయితే రెగ్యులర్గా ఉండాల్సిన వాళ్ళ జాగల బదిలీ వర్కర్లు ఉండ్రట. దీంతో గరమైండు సారు. అటెనక ఇంకో జాగలకేండు. అటెనక అన్ని క్యాంటీన్ల తానికి పోయిండు. ఆడ ఫుడ్ ఎట్లా ఉంటుందో తిని మరీ చూసిండు. ఇడ్లీ పూరి తిన్నాక దాని టేస్టే మెచ్చి సూపర్ ఉందని చెప్పి వచ్చిండు సారు. పనిమంతులను మెచ్చి అటు ఇటు పనులు వేస్టోలను తిట్టిపోయిండు ఈ ఎమ్మెల్యే సారు. కానీ అందరూ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఎవరు ఎట్లా పని ఎత్తాండ్రు, ఏ పని ఎవరిది, ఎవరు చక్కగా ఎత్తాండ్రు, ఎవరు లంచగొండులుండ్రు, ఎవరితోని ప్రజలకు నష్టమైతాంది, ఎవరితోటి మేలైతాంది అని లైన్ పెట్టి ఎకేరు పెట్టి తెలుసుకుంటే ఏ లొల్లు ఉండదు కదా. అయినా గిట్ల కొన్ని పాటలత్తే వామ్మో సార్లు అత్తారని తప్పుడు పనులు వేయాలంటే దడుచుకుంటారు. అయినా అందరు ఇట్లుంటారా పట్టుండ్రి. ముసి ముసి నవ్వుకుంటా నువ్వంటే నాకు ఇష్టం అంటాం అనే మాట చెప్పాలంటే కొన్నేళ్ల కిందట ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఎంబడే ఐ లవ్ యూ అనే మెసేజ్ పెడతాండ్రు. చెప్పినంత తొందరలోనే ఐ హేట్ యూ బ్రేకప్, ఇక మన లవ్వుకు ప్యాకప్ అంటాండ్రు. ఇదంతా కాదు కానీ కాలేజీలా చదువు చెప్పే సార్లు పిల్లగాన్లు ఏమన్నా తప్పు చేస్తే చెప్పాలి, అంతేగాని గిట్ల చేస్తారులా. ఇంకా రంగా మరేమైందంటారా? చూతారా ఇడియో మంచిగా పిల్లగాళ్ళు కూసుర్రు. సారేదో మాట్లాడుతాడు, ఎల్కం పార్టీనో ఎన్ పార్టీనో అనుకుంటుర్రా? కాదు, పాటలు చెప్పే కిలాస్ ఇది. బెంగళూరులో నేలమంగల్ ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అబ్దుల్ మహమ్మద్ అనే సార్ పాటలు చెప్తాడు. పాటలు చెప్పేటప్పుడు చక్కగా చెప్పక ప్రేమ పాటలు పోసిండు. చక్కగా పాటలు చెప్తారు అనుకున్నారు అంతగాని సడన్ గా ఐ లవ్ యూ అని అందులో పాటలు ఇంటున్న ఒక ఆమెకు చెప్పిండు. దీంతో సర్రని బీపి రేగి నువ్వు వెతుకున్న తాళమేంది, పాడుతున్న రాగమేంద్రా ఇలా ఇరగమరగ తిచ్చింది పిల్ల. మళ్ళీ చెప్పినవాడు అక్కడనే ఉండి చెప్పక దగ్గర కచ్చుకుంటా నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పినావు కదా, మర్చిపోయినామా అనుకుంటా మురిసిపోయింది. కానీ పిల్ల ఎంబడే ఏ బడివే కథలు పడుతున్నావారా, నువ్వేంది నీ బర్రె పెయ్యేంది అనే రేంజ్లో వచ్చి నీకు నేను ఐ లవ్ యూ చెప్పినా అని కోపమైంది. అవు పిల్ల చెప్పినావు, నేనంటే పానం అన్నావు అనే రేంజ్లో సీసీ కెమెరాలు చూపన్నా అన్నాడు. తప్పు చేయని వంశం మాది, ఒప్పుకునే ముచ్చటలేదు అనే రేంజ్లో సూపి సీసీ కెమెరా అంది పిల్ల కూడా. అరే నికార్సు పిల్ల, సీసీ కెమెరాలో చూస్తే ఇజ్జత్ పోతుంది అనుకుంటో ఏం పాడో, నీతోటి మళ్ళా మాట్లాడతా అని కవరింగ్ ఇచ్చుకుంటా ఆడికించి జారుకునే పని పెట్టుకుంటూ. అంటే నీకు నువ్వే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి మళ్ళీ నేను ఐ లవ్ యూ అని చెప్పి నన్ను అందరిలో బద్నాం చేసి మెల్లగా తెలివిగా రేపు మాట్లాడతా, తప్పు నాదే అన్నట్టు కలరింగ్ ఇస్తే ఊకుంటా అనే రేంజ్లో ఊతికిపిచ్చినట్టు నీ దోస్తుగాళ్ళతోటి. సమస్య మనదైనా అమ్మాయిదైనా పక్క బెంచ్లో కూర్చునే పిల్లదైనా మనందరిది ఒకే కిలాజ్. చలా ఊతుకుదాం. అందరు పోయి బట్టలు విన్నంత పని చేసిరు సార్ పయ్యని. అక్కయితే చెప్పే ఆదుకుంది పో. ప్రొఫెసర్ కదా భయపడతారు, గుబులు పడతారు అనుకుంటే పప్పుల కాలేసినట్టే. అన్యాయం అయితే ఎదురిస్తాం, న్యాయం కోసం పోరాడతాం అంటారు ఈ కాలేజ్ పిల్లగండ్లు. మరి జల పైలం తిక్కసార్లు అయినా చదువు చెప్పేటోళ్ళు సక్కగా చెప్పక ఈ పంత సాపు చేసుకునేంత ఈ కథలేందుల్లా ఏమో పో మీ కథలు. లచ్చి ఏడున్నవే, ఏం చేస్తాన్నావు? లచ్చిని వెళ్తే గిల్లెవులో కనిపిస్తారు ఎవలుల్లా? నేనే 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 ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎందుకు పండుకున్నవే మరి? మరేం చేయమంటావు? ఆర్తలదే పోవే, సాపుగా వన్నావు. ఆర్తలు ఎవరు తెస్తారు? వాయమ్మో, ఇది నన్ను సంపుదమనే చూస్తాందే. అమ్మో, నేను దీని బిర్యానీ గుంజుకున్నానా, దీని మిరపకాయ బజ్జీలు గుంజుకున్నానా? వాయమ్మో, ఇది నన్ను సంపుదమనే చూస్తాందే నాయను. ఓ లచ్చి, ఏమైందే? ఎవరు సంపుదామని చూస్తాన్రే? చేసేదాన్ని వేసి ఏం తెలియనట్టు ఎత్తాంది నంగనాశిది. ఇది గయ్యాలిదే. అవ్వో, అరే నువ్వు ఎవల గురించి మాట్లాడుతున్నవే? నువ్వే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వామ్మో, నేనా? నేను నిన్ను సంపుదామని చూస్తాను నానే. నీకేమన్నా తలకాయ మొక్కలకొచ్చిందానే? ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు కదా. ఆగు, నీ నోటితోటే ఇప్పుడు అన్నీ చెప్పిస్తాగు. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే. గీ అలా బస్సు కాలిపోయిందా లేదా? అందులో మస్తు మంది చనిపోయిండ్రా లేదా?
బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఆవ్ ఇసోంటి రోజు జరుగుతూనే ఉంటాయి కదా, కార్లో పోతే టక్కర్ కావా? ఎందుకుగావే బరబ్బర్ అవుతాయి, వీటికి ఇంకింత ఎక్కువనే అవుతాయి. మరి స్కూటీ మీద పోతే టక్కర్లు కావా? వామ్మో అది ఇంకా డేంజరే. నిమిషానికి ఒకరు పోతాన్రు పైలోకాలకు, లేకపోతే దావుకాన్ బెడ్ మీదన్నా ఉంటాన్రు. మరి నడుచుకుంటూ పోతే టక్కర్లు కావా? నడుచుకుంటూ పోతే తాగో, నిద్ర లేకో, బండ్ల బ్రేకులు చక్కగా పని చేయకను, ఏదో ఓటికి ఆచారం మంచిగా లేక నడుచుకుంటూ వంగ సుతం ఎవలో ఒకరు వచ్చి గుద్ది పోతాన్రే. మరి నేను ఆర్తలు దేవాలనంటే గిన్లా ఏదో ఒకటి వేయాలి కదా. అవు మరి గట్లయితే నువ్వు నన్ను చంపాలనే చూస్తాను. ఆవు ఆవు చిచి, నీ పోరి ఆర్తలు లేపో అంటే మర్డర్ ప్లాన్ చేసినట్టవానే. ఓర్ని ఏదద్దు, సప్పుడెక్క నాడి ఇంట్లో వండుకో. అందుకే గదే చేస్తాను మరి. ఓ పోరిలే, నేనేదో కోపంలో అంటే నిజంగానే వండుకుంటాంది. నువ్వు కోపంలో సుతం కొన్ని ముచ్చట్లు కరెక్టే చెప్తావే. నీ పోరి, నీ మాటలకు కోపం కాదు బీపీ లేత్తాంది, నెత్తిల నరాలు మొత్తం తెగటట్టున్నాయి. ఆనే ట్రైన్లో పోతే ట్రైన్లకు యాక్సిడెంట్ కాబట్టే, ఇక విమానంలో నన్ను పోదామంటే విమానాలు కింద పడబట్టే. మరి నేను ఆర్త దేవాలంటే ఏమెక్కి పోమ్మంటవే? లచ్చి లచ్చి నీకు దండం పెడతానే, ఇంకా ఆపే. అయినా అన్నంలో రాళ్ళెత్తే తీసి తింటాం, జీవితంలో సుతం కొన్ని కట్టాలు వస్తాయి, చూసి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని కొన్ని కాలానికి వదిలేస్తాం. కానీ జీవితం అంతా సాగించుకుంటా ఉంటామా? మన వంత వచ్చినప్పుడు ఏది ఆగది. వచ్చేదాకెందుకు చూసుడు, అందుకే నేను ఇంట్లోనే ఉంటా. అయితే గోడలు పడి మనుషులు చనిపోలేదా? ఫ్యాన్లు పడి చనిపోలేదా? గ్యాస్ సిలిండర్లు వేలి, ఏసీలు, ఫ్రిడ్జులు వేలి, కరెంటు షాకులు కొట్టి చనిపోలేదా? ఇవన్నీ నాకు ఎందుకులే కానీ నువ్వైతే ఆర్తలు లేకు, ఏం లేకు. నేను ఎవ్వరినన్నా వేరేటోళ్ళని చూసుకుంటా పో. అమ్మో ఇదన్న సుత నిజమే. ఇంట్లో ఉన్న సుత కింద పడితే చస్తా. అటువంటిది నేను కొలువుకు పోతే కనీసం పైసలు అన్నీ వస్తాయి కదా. ఆగే అత్తా నాగే బాగి. ఎవలో చేస్తాన్న తప్పులకు ఎంతన్న మంది బలైతాన్రు ఏమోనో. లజ్జర పైలం రోడ్ల మీద పోంగా. డల్లాసంతా డొల్లేనట, అంత నిజం ఉండదట పెట్టుబడుల్లా. పంతులు చెప్పిండు ప్రేమ పాఠాలు, ఈపు మీద మోగింది సింతల్ బ్యాండు. పెట్రోల్ ఉందట సాలేంత, మరి లైన్లు పడుతుండ్రు ఎందుకింత? టక్కర్లు అవుతున్నాయట పుట్టడు, నేను పోను అంటాంది లచ్చి కొలువుకు. కార్లో పోతే టక్కర్ కావా? మరి నడుచుకుంటూ పోతే టక్కర్లు కావా? మరి వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.